నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు అయితే ఇప్పటికే మొదలైపోయాయి. రసవత్తరంగా మారిపోయినాయి. అన్ని పార్టీ అయితే ఆ ప్రచారానికి కూడా దిగిపోయాయి. అదే క్రమంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా ఓడిస్తా. ఓడించకపోతే ముద్రగడ పద్మనాభం గారి పేరు మార్చుకుంటారు అని కొన్ని నిన్నైతే ఆయనే బహిరంగంగా మాట్లాడారు. దానికి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఆ ప్రజావాణి ఇప్పుడు అక్కడ అలా ఉంది. ప్రజావాణి నేను వెళ్ళొచ్చాను, చూశాను. ప్రజావాణి ఎలా ఉందంటే, పవన్ కళ్యాణ్‌ని మేమెందుకు గెలిపించుకోవాలి? హ్మ్. పవన్ కళ్యాణ్ నేను సీఎం అవుతాను అని గనక తను పోరాడితే హ్మ్. ఓకే. మనాడు మన కులస్తుడు అవుతాడు ఫస్ట్ టైము. హ్మ్. మనం అండగా నిలుద్దాము అనుకున్నాం. కానీ అతను కాపు కులద్రోహికి వంతపాడుతూ కా కాపు కులద్రోహి అయిన చంద్రబాబుకి వంతపాడుతూ చంద్రబాబుని గెలిపించండి. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి నాకు ఓటేయండి అని అడుగుతున్నారు. చంద్రబాబును ఓటేయటానికి కాపు కులస్తులు ఎవరు కూడా అంగీకారం లేరు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం కాపుల రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తే, ఆ రోజు చంద్రబాబు అతని కుటుంబాన్ని పోలీస్ స్టేషన్ నిలబెట్టి వాళ్ళ ఆడవాళ్ళని సైతం అవమానించి, అవహేళన చేసి వాళ్ళ ఆఖరికి సూసైడ్ చేసుకునే స్థాయికి వాళ్ళని కించపరిచేది చంద్రబాబు, కాపు ద్రోహి. ఆనాడు ఇదే చిరంజీవి, దాసరి నారాయణరావు గారు ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ చంద్రబాబు నిలదీసి రిజైన్ చేయమని అడిగాడు చిరంజీవి. మీరు కాపులకి ఇంత అన్యాయం జరుగుతుందంటే మీరు అది చేశారు, రిజైన్ చేయాలి. మీ నైతికతకి, మీ యొక్క నిబద్ధతకు వదిలిపెడతారు, మీరు రిజైన్ చేయాలని అడిగాడు. అలాంటి కాపు ద్రోహి చంద్రబాబుతోటి ఎందుకు చేతులు కలిపావు? ఈ పవన్ కళ్యాణ్ ఈనాడైనా ముద్రగడ పద్మనాభానికి అన్యాయం జరిగినప్పుడు నోరు విప్పాడా? అదే వంగవీటి రంగాన్ని చంపుకు వ్యూహం పన్నినవాడు చంద్రబాబు, ప్రపంచానికి తెలుసు. అలాంటి చంద్రబాబు కాపుకు ద్రోహి అయినా, కాపుని అవమానించిన, కాపుని కించపరిచిన అలాంటి చంద్రబాబుతో నువ్వు ఎలా చేతులు కలిపావు? నీకు ఏ మొహం పెట్టుకుని మేము ఓట్లు వేయాలి అని ప్రజలు నిలదీస్తున్నారు. ప్రజలు అడుగుతున్నారు. నీకు ఇష్టం వస్తే చంద్రబాబుని, నీ నోటితోటి చంద్రబాబుని తిడితివి, నా తల్లిని తిట్టావంటే, నా తల్లిని తిట్టారు మీరు, మిమ్మల్ని వదిలిపెట్టాను అని చెప్పి. అంటే తల్లిని తిట్టడం అంత ఆవేశపడి ఆ రోజు మాట్లాడి, సిగ్గుందా శరముందా, నా పేరు మార్చుకుంటాను మిమ్మల్ని అంతా చేయకపోతే అని మాట్లాడి నువ్వు ఇవాళ చంద్రబాబు దగ్గర ఎందుకు లొంగావు? చంద్రబాబు కాళ్ళ దగ్గర ఎందుకు కూర్చుంటున్నావు? చంద్రబాబును గెలిపించండి, నాకు ఓటేయండి అని అడుగుతావేంటి నువ్వు? నేను ముఖ్యమంత్రి అవుతానంటే ఓకే, మీద ఎన్నున్నా నేను ముఖ్యమంత్రి అవుతానంటే డెఫినెట్గా ఓకే. మన కాపు కులస్తుడు అయ్యే అవకాశం ఉంది, అంతా నిలబడతాం. నువ్వు గెలవటానికి, నువ్వు సీఎం అవడానికి అడగట్లా. 60 సీట్లు అన్నావు ఆ రోజు, తర్వాత 40 అన్నావు, తర్వాత 25 అని, ఆఖరికి 21కి పరిమితం అయ్యావు. నువ్వు దేనికి కాంప్రమైజ్ అయ్యావు? దేనికోసం పోరాడాలి? కాపుల కోసం పోరాటం లేదు నీ దగ్గర. సరెండర్ అవుతున్నావు చంద్రబాబు. సరెండర్ అవుతుంది ఎవరి దగ్గర? కాపు ద్రోహి దగ్గర. కాపు ద్రోహి అయిన చంద్రబాబు దగ్గర నువ్వు సరెండర్ అయ్యి, ఆ కాళ్ళ దగ్గర నువ్వు కూర్చుంటావు కాబట్టి మమ్మల్ని కూర్చోమంటున్నావు. కనుక నీకు పట్టం కట్టే ప్రశ్నే లేదు అని అక్కడ ప్రజలు అంత ఆవేశంగా, కోపంగా ఉన్నారు అతని మీద. నువ్వు ఏ మొహం పెట్టుకుని అడుగుతావు? పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారంటారా పిఠాపురంలో? అతనికి అగ్ని పరీక్ష. అతనేమి ఆహా ఓహో అని వాళ్ళ మీడియా చెప్తున్నట్టు అంత ఊపేం లేదు. ప్రశ్నార్థకంగా ఉంది. అగ్ని పరీక్ష. అతని అగ్ని పరీక్షలో బయటికి రావాలంటే చాలా నోరు ఇప్పటికైనా అదుపులో పెట్టుకుని, నోరు ఇప్పటికైనా మాటలు సరిగ్గా ఒక రాజకీయ నాయకుడిలాగా మాట్లాడాలి. అంతేగాని బట్టలు తీస్తా, కడ్రాయిల్లో కూర్చోబెడతా, పాతాళానికి తొక్కుతా, ఈ పిచ్చి పిచ్చి డైలాగులు, సినిమా డైలాగులు ప్రజలు హర్షించట్లా. నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా నీ మేనిఫెస్టో ఏంటి? నువ్వు వస్తే ఏం చేస్తావు అడుగుతున్నారు. చెప్పలేకపోతున్నావు. నీ చంద్రబాబు నువ్వు కలిసి 2014లో, మోడీ కలిసి 2014లో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టోలో ఒక్క అంశమైనా మీరు నెరవేర్చారా? ఇవాళ మళ్ళీ మేము ముగ్గురు కలిసి నిన్నటిదాకా ముగ్గురు తిట్టుకున్నారు, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నారు నోటికి వచ్చినట్టు. నువ్వు తిడితివి బీజేపీని, చంద్రబాబు తిడితివి బీజేపీని, బీజేపీ చంద్రబాబుని తిట్టింది. ఒకళ్ళనొకళ్ళు ఊసుకుని, నువ్వు రాసుకుని పూసుకుంటాం కాకుండా ఊసుకుని ఒకళ్ళనొకళ్ళు కాండ్రించి ఉమ్మూసుకున్నట్టు మాట్లాడారు. ఇవాళ దేనికోసం కలిశారు? ఏ రాష్ట్రం కోసం అంటాడు సిగ్గు సర లేకుండా చంద్రబాబు. రాష్ట్రం కోసం అయితే నువ్వేం రాష్ట్రం కోసం ఏమన్నా వైజాగ్ స్టీల్ ప్లాంట్ హామీ తెచ్చావా? లేకపోతే స్పెషల్ స్టేటస్ హామీ తెచ్చుకున్నావు పీఎం నుంచి? లేదు కడప స్టీల్ ప్లాంట్ హామీ తెచ్చావా? ఏ హామీలు తెచ్చుకున్నావు?
రాష్ట్రం కోసం మాట్లాడు. కేవలం నువ్వు కేసుల్లో ఉన్నావు, కేసుల్లో తప్పించుకోవడానికి పడ్డావు. నేను పవన్ కళ్యాణ్‌ని ఆవేశపరుడు, ఆలోచన లేని ఆవేశపరుడు కనుక అంటే అదే కాక 5వ తారీఖు చిరంజీవి గారైతే ప్రచారానికి రాబోతున్నారు పిఠాపురానికి అని కొన్ని వార్తలొస్తున్నాయి. దానికి మీరేమంటారు? ఆయనకి చాలా తప్పది. ఆ నిర్ణయం కనుక తీసుకుంటే చిరంజీవి గారు ఆయన మర్యాద కూడా పోద్ది. ఖచ్చితంగా ఆయన మర్యాద పోద్ది. ఎందుకు పోతుందంటే ఆయనే ఈ చంద్రబాబుని రిజైన్ చేయమని అడిగాడు. ముద్రగడ పద్మనాభం గారి విషయంలో ప్రెస్ మీట్ పెట్టి ఆయన దాసనారాయణరావు కలిసి ప్రెస్ మీట్ పెట్టి ఆ చే ఆ కాపులకు ద్రోహం చేసిన చంద్రబాబు ఇవాళ కాపులకు మిత్రుడు ఎట్లా అయ్యాడు? అంటే అప్పుడు పరిస్థితులు ఒక రకంగా ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితులు ఇప్పుడు వేరేలాగా ఏం ఉన్నాయి. మారినాయి? నువ్వు కాపులకి ఏం మంచి చేశాడు ఈ 10 సంవత్సరాల్లో? కాపులకి ఏమైనా మంచి చేశాడా చంద్రబాబు? ఇదిగోండి ఆ రోజు ఏదో తప్పు జరిగింది కానీ ఇదిగో కాపులకి మంచి పని చేశాడు ఈయన. కాపు వర్గానికి మంచి కార్యక్రమాలు చేశాడు అని చెప్పి ఇదిగో ఇక అందువల్ల నేను ఇవాళ సమర్థిస్తున్నాను చెప్పాలి. నువ్వు తమ్ముడికి సమర్థించు, పవన్ కళ్యాణ్‌కి ఓటేయి అని అడుగు. ఓకే. అన్నయ్య గనక తమ్ముడు కోసం అడిగాడని. నువ్వు ఈ కూటమికి వేయమని అడగడంలో నిబద్ధత లేదు. ఎందుకంటే నువ్వు కాంగ్రెస్‌లో ఉన్నావు. కాంగ్రెస్ మంత్రిగా చేశావు. కాంగ్రెస్‌లో ఇంకా టాటా బై బై చెప్పలా, కాంగ్రెస్ మెంబర్‌గానే ఉన్నావు. నువ్వు ఈ కాంగ్రెస్ ఇప్పుడు వీళ్ళ ఈ కూటమి ఏమంటే కాంగ్రెస్ వ్యతిరేకంగా ఏమంటవే కదా! ఎలా అడుగుతావు? కాంగ్రెస్ వ్యతిరేకం ఏమని? ఈ చంద్రబాబు ఓటేయమని ఎలా అడుగుతావు? ఈ నైతికత ఎక్కడుంటది? ఆయనకు ఒక పెద్దరికం గౌరవం రాజకీయం పార్టీకి పెట్టాడు. రాజకీయాలు చేశాడు. గౌరవంగా మాట్లాడాడు. ఈ పవన్ కళ్యాణ్ లాగా అప్పుడు కూడా పంచెలు ఉడదీస్తా, ఇవి ఉడదీస్తా అని మాట్లాడాడు తప్పితే పవన్ కళ్యాణ్. ఆయన ఎప్పుడు అలా మాట్లాడలా. గౌరవంగా మాట్లాడాడు. గౌరవంగా 18 సీట్లు అయ్యి వచ్చినాయి. ఆ తర్వాత ఈ రాజకీయాలు మనకు లాభం లేదు, మనకు వద్దు, మనకు వంట పట్టదు అనుకున్నాడు. అనేసి ఆయన తప్పుకున్నాడు. అంతవరకు గౌరవంగా ఉంది ఆయన గురించి. ఇప్పుడు నువ్వు తమ్ముడు వస్తున్నాడు అంటే తమ్ముడికి 5 కోట్లు ఇచ్చావు, సంతోషం. తమ్ముడికి ఇచ్చావు. తమ్ముడికి గెలిపించండి అని అడుగు. ఓకే. ఈ కూటమికి మద్దతు పలకటం ఆయన చేసిన పెద్ద తప్పు. కూటమికి మద్దతు పలకటం నైతికత కాదు. ఈ చంద్రబాబు ఓటేయమని అడగటం కానీ, కాంగ్రెస్ వ్యతిరేకంగా ఓటేయమని అడగటం కానీ ఆయనకి నిబద్ధతకి దానికి ప్రజలు ప్రశ్నించే పరిస్థితి. కనుక ఇది ఆయన కనుక చేస్తే ఇంకా చెడు తప్పితే మంచి జరగదు. ప్రజలు ఎన్ని ప్రజల్లో కనుక చిరంజీవి గారు ఆయన పెద్దరికని కాపాడుకోవాలి. ఎందుకంటే ఆయనకి రాజకీయాల నుంచి వచ్చి పార్టీని క్లోజ్ చేసినా కూడా ఆయన గౌరవం ఉంది. ఆయన నిజాయితీగా ఉన్నాడు. రాజకీయాలు మనకు పట్టదు, తిట్టించుకుంటారు, నా వల్ల కాదు, నాకు వద్దనుకున్నాడు. అది నిజాయితీగా ప్రజలు హర్షించారు. నిజాయితీగా ఉన్నాడు, నిజాయితీగా తనకు వంట పట్టిన విషయం వద్దనుకున్నాడు, దూరం అయిపోయాడు. ఆ గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని చెడగొట్టుకుంటూ వద్దు ఆయన ఇప్పుడు వచ్చి అడిగితే. ఇవన్నీ ప్రజల మస్తిష్కంలో ఉన్న ఈ ప్రశ్నలన్నీ బయటకు వస్తాయి. ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నారు చిరంజీవి గారు ఓట్లేయమని, ఈ జగన్కు వ్యతిరేకంగా ఓట్లేయమని కానీ, కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఓట్లేయమని కానీ, చంద్రబాబుకు సపోర్ట్గా ఓట్లేయమని కానీ ఏ నిబద్ధతతో అడుగుతున్నారు? ఆయన కూడా నీతి నియమం లేకపోతే ఎట్లా? నీతి ఉండాలి కదా. ఆయన గౌరవంగా తప్పుకున్నాడు, గౌరవంగా ఉండొచ్చు కదా. ఎందుకు ఈ అడుగుతున్నాడు ఇప్పుడు? నిజంగానే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ముద్రగడ పద్మనాభం గారి పేరు మార్చుకుంటారా? డెఫినెట్గా గెలిస్తే ఆయన అంత కాన్ఫిడెన్స్గా మాట పేరు మార్చుకుంటారని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలాసార్లు పేరు మార్చుకుంటా అన్నాడు. చంద్రబాబుని నా తల్లిని తిట్టారు, మీ అంత చూడకపోతే పేరు మార్చుకుంటా అన్నాడు. జగన్ పాతాళాన్ని తొక్కేస్తాను, లేకపోతే నా పేరు మార్చుకుంటాను, నా పేరు పవన్ కళ్యాణే కాదని ఈయన చాలాసార్లు అన్నాడు. ఆయన అన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జగన్ గెలిస్తే పేరు మార్చేసుకుంటాడా? చంద్రబాబుని అంత చూస్తాను, అంత చూసేదాకా నేను నిద్రపోను, అలా చేయకపోతే నేను పవన్ కళ్యాణే కాదు అని అన్నావు. మరి ఇప్పుడు ఆ మాటకి కట్టుబడి ఉన్నాడా? అలాగే ముద్రగడ కూడా ఆ మాట కట్టుబడి ఉన్నట్టే. ఈయన కట్టుబడి ఉంటే ఆయన కట్టుబడి ఉన్నట్టే. అంతేగా. ఇప్పుడు మీరు మాట్లాడిన మాటే. మీరు మాట వెళ్తే పేరు మార్చుకుంటాము, నా పేరు పవన్ కళ్యాణే కాదు ఆయన మాట. అంటే మీ సినీ ఆర్టిస్టులకు సంబంధించి ప్రతి ఒక్కరు జబర్దస్త్ ఆర్టిస్టులు కానీ, లేకపోతే చిన్న ఆర్టిస్టులు ప్రతి ఒక్కరు కూడా పిఠాపురంలోకి వెళ్ళి ప్రచారం చేయడం అయితే మొదలుపెట్టారు. సో వాళ్ళ వల్లే ఏమన్నా ఓట్లు పడే అవకాశాలు ఉంటాయంటారా పవన్ కళ్యాణ్ గారికి? కామెడీ అమ్మా. ఇప్పుడు కమెడియన్స్ సినిమా ఆర్టిస్టులు ఓట్లు అడిగితే ఓట్లు పడిపోతే ఈ సినిమా వాడే రాజకీయాలు చేస్తాడమ్మా. సినిమా వాళ్ళే మొత్తం రాజకీయాలు. సినిమా వాళ్ళు అందరికీ ఒక ఎన్టీఆర్, ఒక ఎంజీఆర్, ఒక జయలలిత, ఆ రేంజ్ ఆఫ్ వ్యక్తులు వేరు. అమితాబ్ బచ్చన్ ఏమయ్యాడు రాజకీయాల్లో? అంత పెద్ద అమితాబ్ కన్నా ఇమేజ్ ఉన్నవాళ్ళు కదా. కమల్ హాసన్ ఏమయ్యాడు నిన్నగాక మొన్న ఎన్నికల నుంచి ఒక సీట్ రాలా. సో వీళ్ళు ఏదో వచ్చేస్తే ఎంటర్టైన్మెంట్ చూస్తారు. వీళ్ళు ఆకర్షణ వేరును అవగాహన వేరు. ఓటర్లు
రాజకీయంగా వీళ్ళని స్వీకరించరు. ఏ కామెడీగా వచ్చాము ఎంటర్టైన్మెంట్, వాడు ఏదో మాట్లాడేది జబర్దస్త్ స్టాండప్ కామెడీ ఏదో మాట్లాడేది, కామెడీకి నవ్వుకుంటూ జాలిగా వెళ్తారు తప్పితే వీళ్ళ మొహాలకు కూడా ఓట్లు పడేటైతే రాజకీయాలు ఎందుకు, సినిమా వాడు ప్రతి వేషం వేసినవాడు ఓటు వేయనంటే ప్రజలు అంత పిచ్చిపోళ్ళు కాదు, ఇంత ఎర్రుళ్ళు కాదు. మహామోహులకే తిప్పి పంపించారు. మహామహా నటులకే ఒక కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కన్నా గొప్పగా వాళ్ళనే తిప్పి పంపించారు. అంతా ఇవన్నీ అందరూ ఎంజీఆర్ ఎన్టీఆర్ అనుకుంటే పొరపాటు. ఎంజీఆర్ జయలలితలు అది ఒక రేంజ్, వాళ్ళు ఒక రేంజ్ మొదటి నుంచి, అంటే వాళ్ళ ఆరంభం నుంచి రాజకీయంలో ఉన్నారు. సినిమా ఒక పక్క ఉంటూనే రాజకీయం పోరాడుతూనే ఉన్నారు. కనుక వాళ్ళ ఇమేజ్ వేరు. ఎన్టీఆర్ గారు ఆరంభం నుంచి లేకపోయినా రావడం అన్నీ వదిలేసుకుని అన్నింటినీ ఆస్తులు గీసులు పిల్లలకు పనిచేసి అన్నీ పనిచేసేసి ఒక ప్రజల కోసం ఫ్రెష్గా వచ్చాడు ఆయన. సో వాళ్ళ ఇమేజెస్ వేరు, వాళ్ళ మీద ఉన్న ఇంపాక్ట్ వేరు. వీళ్ళు ఈ జబర్దస్తులు గాడిద గుడ్డు వీళ్ళంతా ఉని ఏదో వస్తారు సరదాగా ఎంటర్టైన్మెంట్, వాళ్ళు ఇచ్చే డబ్బులు ఇస్తారు, డబ్బులు తీసుకుని వెళ్తారు. వీళ్ళంతా కూడా ఏదో ఓట్ల కింద ఆలోచించుకుంటే, వీళ్ళు చెప్తే కూడా ఓట్లు మారుతాయి అనుకుంటే భ్రమ అది. అదంతా ఏం జరగదు. ఏం చెయ్యని వాళ్ళ అభిమానులు, ఒక్కొక్కళ్ళ అభిమానులు. ఇప్పుడు వెంకటేష్ వెళ్తున్నాడు వాళ్ళ వియ్యం కూడా దీనికి, అట్లా ఒక్కొక్కరు రేపు విష్ణు కూడా వెళ్ళొచ్చు. సో ఒక్క మాటలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా గెలవరా? అగ్ని పరీక్ష. పవన్ కళ్యాణ్కి అగ్ని పరీక్ష గ్యారంటీ లేని అది. అతను పోరాడాలి. అతను ఇంకా ప్రజల్లో ఉన్న వ్యతిరేకత నుంచి దాన్ని పాజిటివ్గా తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఊరిని జగన్ని తిట్టుట, జగన్ని దింపండి అని కాకుండా తన యొక్క ధ్యేయం ఏంటో, తన మేనిఫెస్టో ఏంటో, తన ఉద్దేశం ఏంటో ప్రజలకు చెప్పాలి. నా ఉద్దేశం జగన్ను దింపడం, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయటం అని అంటే అది పనిచేయదు. అది పని చేయట్లేదు కూడా. దాన్ని అసలు చంద్రబాబు ముఖ్యమంత్రి చేయడానికి నువ్వు కావాలంటే ఆయన పక్కన కూర్చో, మాకేం అవసరం, కాపు ద్రోహి ఇమేజ్. సో ఆయన పందా మార్చుకుని చెప్పాల్సింది చెప్పి ప్రజలు కన్విన్స్ చేయగలిగితే, లేదా అగ్ని పరీక్ష ఓటమి అంచుల్లోనే ఉన్నాడు ఆయన. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.